ఈ మధ్య కాలం మీరు మాట్లాడిన ఒక ఫోన్ కాల్ బాగా వైరల్ అయింది. అఖండ సినిమా తర్వాత మాట్లాడిన ఫోన్ కాల్. మీరు మామూలు బీభత్సం కాదు, మహా బీభత్సాన్ని సృష్టించారు బోయపాటి గారు. అద్భుతం అద్భుతం. సినిమా చూశారు కాబట్టి మీరు మీ ఒపీనియన్ ఏంటి? అసలు సినిమాలో ధర్మం కోసం మాట్లాడారు. అందులో ఈ దేశం ఖండాలై ఇప్పటికి 7 సార్లు ముక్కలైంది. మరోసారి ఖండితం కాకూడదు అంటే యూ షుడ్ బి అలర్ట్ అని చెప్పిన సినిమా అఖండ. ప్రతిదీ కూడా మనం చెప్పి మరీ చేయించుకోవాల్సి వస్తుంది ఈ తరానికి. అంటే ఎప్పుడూ రోజులు ఒకలా ఉండవు. అమ్మ నాన్న చెప్పాలి, ఎవరు చెప్పాలి? జరిగితే ఈ పిల్లలు ఇలా తయారవరు. రామ మందిరం పైన ధ్వజారోహణం చేశారు. నాస్తికుడికి ఏం పని సార్? మన దేశంలో నాస్తికుడు, అంబేద్కరిస్టు, సెక్యులరిస్టు, బుద్ధిస్టు వీళ్ళంతా హిందూ ధర్మ వ్యతిరేకంగా పనిచేస్తారు. లాస్ట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా విషయాలు మీరు ఏలెత్తి చూపించారు, చాలా ఖండించారు. ఆ విషయంలో మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? సో వాళ్ళు కేసు పెట్టడం, తిరుమలలో నన్ను హెరాస్ చేయడం, దర్శనానికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పెట్టడం, తిరుమలలో గోవిందనామని చెప్పిస్తుంటే అడ్డం పడడం, వెబ్సైట్లో నోటుకొచ్చినట్టు వాగేయడం, రాసేయడం, రకరకాలుగా. కొంతమంది చూసేవాళ్ళు ఏమంటారంటే మామూలుగా ఇది చెప్తున్నా విమర్శ అనుకుని సద్విమర్శని ఒక బౌన్సర్లు పెట్టుకుంటారనో లేకపోతే శిష్యులను పెట్టుకుంటారనో, రైల్వే స్టేషన్లో ఒక్కడనే, ఎయిర్పోర్ట్లో ఒక్కడనే, బస్ స్టాండ్ అయినా ఒక్కడనే, బైక్ మీద వెళ్ళిపోతాను. అదే సందేహం. ఇంత ధైర్యంగా ఇలా రాధా మనోహర్ దాస్ గారి పబ్లిక్ లైఫ్ ఇది, ప్రైవేట్ లైఫ్ ఏంటి? ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడాను కదా, పొద్దున మాట్లాడను కాక మాట్లాడను. ప్రశ్న లేదు. మార్నింగ్ నేను చదువుకునేది ఉంటుంది, భగవద్గీత, జపము, ఆదిత్య హృదయం, శిష్టాష్టకం, ఇలా చాలా ఉంటాయి. ఖచ్చితంగా భగవద్గీత 12వ అధ్యాయం అది చదివితే కానీ నేను మాట్లాడను, అది ఫిక్స్డ్. భోజనం దగ్గర కావచ్చు, డైట్ విషయంలో కానీ కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గరికపాటి గారు మాట్లాడుతూ గరికపాటి వారు ఉద్దేశాన్ని మనం గౌరవించాలి. స్త్రీ మధు మాంస తైలాన్ని వర్జిత అని అంటుంది సార్. ఆదివారం నాడు నెత్తికి నూనె పెట్టుకోవడం, స్త్రీ సంగమం, మాంసం, మద్యం విడిచిపెట్టాలి అని చెప్తుంది. కానీ మన ధర్మనాశనం చేయడం కోసం ఈ బ్రిటిష్ గొర్రెలు సండేని హాలిడే చేసి ఆ రోజే ఈ చెడు అంతా చేయిస్తారు. చూడండి ఇప్పుడు మామ రేపు సండే మామ అంటే. కాకపోతే వీటిని ఆచరించడానికి టైమే లేనట్టు పరిగెడుతుంది జీవితం ప్రతి ఒక్కళ్ళది. ముందుగా ఒకసారి అయిపోయి బాల్యంలో ఆటలతో, యవ్వనంలో స్త్రీల వెనకాల, వృద్ధాప్యంలో అప్పుడు అసలు అమీర్పేటలో ఫ్లాట్ కొని ఉంటే బలి ఉండేది. అప్పుడు అసలు మనం అనవసరంగా ఊళ్ళో పొలం అందేసాం చింత. ఇది శంకర్ల వారు 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. ఈ స్వధర్మం ప్రపంచానికి శాంతినిస్తుంది, ప్రపంచానికి ఆనందాన్ని ఇస్తుంది, వైరాగ్యాన్ని ఇస్తుంది, భక్తిని ఇస్తుంది, ముక్తిని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. సర్వే జన మన ఒక్కమే చెప్తాం. తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. ఈ పేరు చెప్పగానే అందరికీ పరిచయం అక్కర్లేని పేరు. కొన్ని సందేహాలు, కామన్ ఆడియన్కి ఉండే సందేహాలు, ఆ సందేహాల నివృత్తి కోసం ఇక్కడ కూర్చోవడం జరిగింది. గురుగారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. హరే కృష్ణ నాయన. హరే కృష్ణ. బాగున్నాను గురుగారు. చాలా సందేహాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ముందుగా ఈ మధ్య కాలం మీరు మాట్లాడిన ఒక ఫోన్ కాల్ ఒకటి బాగా వైరల్ అయింది. అఖండ సినిమా తర్వాత మాట్లాడిన ఫోన్ కాల్. అఖండ విత్ బోయపాటి గారు. అఖండ సినిమాకి సంబంధించి నానా రకాలుగా డిస్కషన్ నడుస్తుంది సోషల్ మీడియాలో. సినిమా చూశారు కాబట్టి మీరు మీ ఒపీనియన్ ఏంటి? అసలు సినిమాలో ఏం బాగుంది, ఏం బాగలేదు మీ నోట్లోంచి మంత్రం చెప్పేసి. హనుమాన్ అంజనాసూనో వాయుపుత్రో మహాబల రామేష్ఠ పల్గుణ సక పింగాక్షో అమిత విక్రమ ఉదతిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హర హర మహాదేవ శంభో శంకర. హరే కృష్ణ. సో అఖండ సినిమా ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, అంటే కొంచెం మన ఎనాలిసిస్ చెయ్యాలి. ఊరికే ఒక పార్టీ పక్షమో, కులపక్షమో, ప్రాంతపక్షమో అవి మాట్లాడితే, ఓ మతపక్షమో అవి మాట్లాడితే యూ నెవర్ గెట్. ఇప్పుడు కొన్ని మనకి నచ్చకపోవచ్చు, లాజిక్కే మాట్లాడితే మనం అసలు చాలా సినిమాలు రిజెక్ట్ చేయాలి కదా. మనకి కులపరంగా ఒకటి నచ్చడం వల్ల లాజిక్ వెతకపోవడం,
పార్టీ పరంగా ఒకటి నచ్చడం వలన లాజిక్ వెతకపోవడం ఇది కాకూడదు. మనం ఆ ప్రధాన ఉద్దేశం గమనించాలి. ఏమిటి? ధర్మం కోసం మాట్లాడారు, అందులో దైవం కోసం మాట్లాడారు, దేశం కోసం మాట్లాడారు. రాబోయే వార్స్ ఎలా ఉండబోతాయి, ఎటువంటి ఉద్దేశాలు ఇతర దేశాలకి మన మీద ఉన్నాయి, మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. ఆ బయోవార్ ప్రమాదం. దానికి రుజువేంటి? ఇదే హైదరాబాద్లో రెసిన్ అనే ఒక మందు తయారు చేసిన ఒక డాక్టర్ మామూలుగా ప్రాణాలను కాపాడాలి, వాడికి పుస్తకం ఎక్కకుండా పుస్తకం ఎక్కింది కాబట్టి హిందువుల్ని చంపేయాలనేటువంటి లో ప్రొఫైల్ నీచ్ కమీన్ బుద్ధితో వాడు ఆముదం గింజల్ని ఆరోగ్యం కోసం వాడవలసింది వాడు చంపేయడానికి వాడాడు. సో ఇలాంటి కొన్ని పదాలు వాడకూడదు. ఇలాంటి డాఫర్ గాళ్ళు చాలామంది మన దేశం లోపల బయట కూడా ఉన్నారు. వీళ్ళ నుంచి మనం రక్షించుకోవాలి. వీ షుడ్ బి అలర్ట్ అని చెప్పినటువంటి చిత్రం అఖండ 2. ఈ దేశం ఖండాలై ఇప్పటికి 7 సార్లు ముక్కలైంది. మరోసారి ఖండితం కాకూడదు అంటే వీ షుడ్ బి అలర్ట్ అని చెప్పిన సినిమా అఖండ 2. రాబోయే వార్స్ జాగ్రత్తగా ఉండాలి, మనం అడ్వాన్స్డ్గా ఉండాలి అని చెప్పిన చిత్రం అఖండ. నువ్వు ఓన్లీ ఒక పక్షమే చూస్తే అలా బాలకృష్ణ త్రిశూలం అందులో పెట్టి ఆ గాన కాల్చేసాడు, ఇది మాత్రమే కాదు కదా, అది మాత్రమే కాదు కదా చూడవలసింది. అక్కడ నిలబడి మీలాంటి వాళ్ళ కోసం దేవుడు రావాలా? నీకు గుడికి వెళ్ళడానికి నామోషి, బొట్టు పెట్టుకోవడానికి నామోషి, నీ ధర్మం గురించి మాట్లాడడానికి నామోషి, ప్రసాదం తినడానికి నామోషి, ఇటువంటి వాళ్ళ కోసం మీలాంటి వాళ్ళ కోసం వస్తాడా దేవుడు అని చాలా ప్రాక్టికల్ కదా మాట్లాడింది. సో నాతో బోయపాటి శ్రీను గారు మాట్లాడినప్పుడు ఏమన్నాడు ఆయన, గురుజీ మామూలుగా ఎక్కడైనా ఉపన్యాసం ఇస్తే 2000 మంది 5000 మందికి రీచ్ అవుతుంది, కానీ ఈ సినిమా మాధ్యమం కనీసం 5 కోట్ల మందికి రీచ్ అవుతుంది కదా, మంచి ఉద్దేశం, నేనే రాశాను నేనే తీశాను అని పబ్లిక్గానే చెప్పాడు. కాబట్టి మనం ఆ ఉద్దేశాన్ని చూడాలి, మన యొక్క దేశం యొక్క గొప్పతనం, ధర్మం యొక్క గొప్పతనం చూడాలి. కాశీపట్నం ఎప్పటిది? అవును, ఆ చరిత్రలోకి వెళ్ళండి. ఊరికే బోయపాటి గారు చెప్పారు, రాధామోహన్ దాస్ చెప్పారు, లేదా బాలకృష్ణ చెప్పాడు కాదు. హౌ ఓల్డ్ వారణాసి, కొట్టండి పోండి నెట్లో, లేకపోతే వెతకండి కదా. అక్కడ సినిమాలో ఏం చెప్పాడు, మీ చరిత్రదేముందిరా, కాశీలో గంగా నది ఒడ్డున ఉన్న ఒక మొక్క అంత ఉండదు, మొక్కకు ఆకంత ఉండదు, ఇంకా బాగా చెప్పాలి కదా. కాబట్టి మనం ఎవరిని వ్యతిరేకించడమో ద్వేషించడమో మనం చేయడం లేదు, మనల్ని కాపాడుకోవడం చేస్తున్నాం. మనకున్న శక్తి ఏమిటి, మన భక్తి ఏమిటి, మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళు, మన నదులు ఎంత గొప్పవి, ఈ నేల ఈ మట్టి, దీనికోసం కదా వేల మంది లక్షల మంది మరణించారు. అవును, ఆజాద్ చంద్రశేఖర్ ఎప్పుడూ తన గన్లో ఒక బుల్లెట్ మాత్రం ఉంచుకునేవాడు. ఎందుకు? వాడి చేతుల్లో చచ్చిపోకూడదు. ఆయన పలానా చోట ఉన్నాడని చెప్పి ఈ బ్రిటిష్ గొర్రెలు వచ్చినప్పుడు ఆ తుపాకీలో ఉన్నవి 6 గుళ్ళు, 5 కాల్చాడు. ఇంకా చుట్టూ చాలామంది ఉన్నారు, లాస్ట్ది ఆయన వాడుకున్నాడు. అటువంటి వీర్లు పుట్టే నేలలో పుట్టే మనం బీరు తాగేసి బారుకి వెళ్ళేసేసి పాడైపోవడానికి నువ్వు పుట్టలేదు. కాబట్టి ఎందుకని అంటారు ఇంత ప్రతిదీ కూడా మనం చెప్పి మరీ చేయించుకోవాల్సి వస్తుంది ఈ తరానికి, అంటే ఎక్కడ లోపం జరిగిందంటారు మీరు? ఇప్పుడు నేర్పబడకపోవడం, కుటుంబ వ్యవస్థలో నేర్పితే అన్నీ వస్తాయి. ఏం పిల్లలంతా చెడ్డోళ్ళు కాదు నాన్న, పిల్లలు చెడ్డోళ్ళని భావించకండి, నేర్పించకపోవడమే ప్రమాదం. ఓకే, మొన్న నేను ఎక్కడికి వెళ్ళాను, కర్నూలు వెళ్ళా, ఒకరి ఇంట్లో. మరి నేను మాట్లాడాను కదా పొద్దున్న, మౌనం, తెల్లవారుజాము వచ్చాం, అలా మౌనంగా నేను ఎప్పుడో
మధ్యాహ్నం మౌనం వదిలే. మౌనం అయిపోయి భోజనాల దగ్గర ఎక్కడో చెప్పాను, ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. సాయంత్రం సత్సంగం టైం మార్పులు కనపడ్డాయి. అవునా? ఓకే, పాటిస్తున్నారా? వెరీ గుడ్. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చెప్పారు ఫోన్లో, డ్రెస్ గాజులు బొట్టు విషయంలో మా అమ్మాయే కాదు, మీ మాటలు మా అబ్బాయి మీద కూడా పనిచేసినాయి. మనం చెప్పాలి, పిల్లలు చెడ్డోళ్ళు కాదు, పిల్లలు చెడ్డోళ్ళు కాదు. నేను అందుకే ఇంగ్లీష్లో మాట చెప్పాను మొన్న చిత్తూరులో స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు, దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్, దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ స్పాయిల్ ద గుడ్ చిల్డ్రన్స్. బాగా చదవాలి, కానీ పుస్తకం ఒకటే కాదు, నిన్ను కూడా నువ్వు చదువుకోవాలి, ప్రపంచాన్ని కూడా చదవాలి. ఓకే, ఎప్పుడూ రోజులు ఒకలా ఉండవు. అమ్మ నాన్న చెప్పాలి, అప్పుడెప్పుడు అపజయం వస్తుంది, స్వీకరించాలి. దెబ్బలు పడతాయి, అవమానం వస్తుంది, అవరోధం వస్తుంది, భరించు, ఉండు, చచ్చిపోకు. ఏదైనా వస్తే రెచ్చిపోకు. రెండు చెప్పాలి. ఓకే, అమ్మ నాన్న చెప్పాలి, ఎవరు చెప్పాలి? అదేలేండి. జరిగితే ఈ పిల్లలు ఇలా తయారవరు. లేదా ప్రతిదీ ట్రోల్ అంటాడు. అవును, అది ఒక జీవితం దాంట్లోనే అయిపోతుంది సగం. నిర్లక్ష్యం. ఊరికే ఇప్పుడు రామ మందిరం పైన ధ్వజారోహణం చేశారు. నాస్తికుడికి ఏం పని సార్? అంటే వాడు యాక్చువల్ గొర్రె, ఆ నాస్తికుడు అని టైటిల్ పెట్టుకుంటాడు. మన దేశంలో నాస్తికుడు, అంబేద్కరిస్టు, సెక్యులరిస్టు, కమ్యూనిస్టు, ఏ ఇష్టు అని పేరు పెట్టుకున్నా వాడు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తాడు. బుద్ధిస్టు, వీళ్ళంతా హిందూ ధర్మ వ్యతిరేకంగా పనిచేస్తారు. ఇప్పుడు నువ్వు సెక్యులరో నాస్తికుడు ఏదో టైటిల్ పెట్టుకున్నావు కదా. అయోధ్యలో జెండా గురించి నీకెందుకురే? రోజు 5 సార్లు చెప్తున్నారు మసీదులో, నువ్వు మాట్లాడు. నాస్తికుడు కదా, మాట్లాడరా? అది మాట్లాడ్డు. ఓన్లీ ఆడపిల్లలు ఎత్తిపోతున్నారా, దుబాయ్ షేకులకి అమ్మేస్తున్నారు, మాట్లాడు. పాత బస్తీల్లో కరెంటు బిల్లు కట్టట్లే, మాట్లాడు. చలానాలు కట్టట్లే, మాట్లాడు. ఈ తెలంగాణలో కులగన్న జరిగింది, అప్పుడు ఒక్కడ కూడా క్రిస్టియన్ లేడు, తెలుసా నీకు? కులగణ జరిగినప్పుడు క్రిస్టియన్స్ ఎవడు క్రిస్టియన్ నమోదు చేసుకోలే. మరి ఇప్పుడు మరి నిజమే ఎంతో మరి నువ్వే చెప్పాలి. నాకు ఫేస్బుక్ న్యూస్ చెప్తున్నాను నేను. ఇప్పుడు రేవంత్ సర్కారు ఒక్కో చర్చ్కి 30,000 ఇస్తుందంట. ఏది? క్రిస్మస్కి, క్రిస్మస్ వేడుకలకి. క్రిస్మస్ అంటే ఏంటి? దేనికి జరుపుతారు? క్రీస్తు పుట్టినరోజు అని జరుపుతారు. ఉందా ఎక్కడన్నా? ఉందా ఎక్కడన్నా ఎవిడెన్స్ ఉందా? పోనీ వాళ్ళ బుక్లో ఉందా? దాంట్లో కూడా లేదా? తెలీదా నీకు? లేదు లేదు, నేను ఇట్లాంటి వాటిల్లో కొంచెం తెలీదు. పర్లేదు నాన్న, యువర్ కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ అంతే. గోరి పేపర్ దా చాలు. మేము ఈ పేపరు దాదాపు 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి ప్రింట్ చేస్తున్నాం. మీరు ఎక్కడన్నా ఏజ్ పుట్టినట్టు చూపిస్తే ముందు 10 లక్షలు అన్నాం, చాలదేమో అని 25 చేసాం, 50 చేసాం, 90 చేసాం. 90 lakhs చెప్పినా వాడు 90 MLAs పడుకుంటున్నాడు తప్ప ఏం చెప్పట్లే. ఇప్పుడు నేనేమంటా అంటే, మీ అన్నయ్య ఎక్కడున్నాడు? మీకు అన్నయ్య ఉన్నాడా? ఒక్కనే చెల్లెలు ఉన్నారు. అన్నయ్య లేడుగా, ఇక్కడ డిస్కషన్ అవసరం లేదుగా. మీ అన్నయ్య ఎక్కడున్నాడు అనకూడదు. మీ అన్నయ్యకి పెళ్ళి అయిందా? మీ అన్నయ్యకి పిల్లలు ఉన్నారా? మీ అన్నయ్యకి కారు ఉందా? మీ అన్నయ్య అపార్ట్మెంట్లో ఉన్నాడా? లేకుండా ఎన్ని చూస్తే సేమ్ అంతే. 25 వాడు పుట్టాడని రుజువు ఉంటే పుట్టినరోజు కిస్మిస్ కేకులు కేకలు అంటాయి. అది ఎవిడెన్స్ లేదు. అందుకు ఓకే, మళ్ళీ చూద్దాం. ఇదొకే గురుగారు, ధర్మ సందేహం. ఇందాకలా సినిమాలో హైందవ ధర్మం గురించి మాట్లాడారన్నారు. హిందూ ధర్మం, హైందవ ధర్మం, సనాతన ధర్మం, ఈ మూడింటికి వేరియేషన్స్ ఉన్నాయా? ఒకటే కిందకి వస్తుందా? నీ పేరేంటి? వేణు అండి, వేణుగోపాలకృష్ణ. రైట్. ఫ్రెండ్స్ ఏమంటారు? వేణు అంటారు. అమ్మ నాన్న ఏమంటారు? వేణు అని అంటారు అందరూ. పెళ్ళయిందా? ఆవిడేముంటుంది? పేరు పెట్టి పిలిస్తే లేకపోతే ఏమండి అంటది. పిల్లలు? నాన్న. ఒక్కడివే నువ్వు, ఒక్కడవే. పిల్లలకి నాన్నవి, భార్యకి భర్తవి. ఓకే. అమ్మ నాన్నకి కొడుకువి, అంతే. ఫ్రెండ్స్కి ఫ్రెండ్వి, ఒక్కడివే. ఓకే. అలా హిందూ ధర్మం, నువ్వు హిందూ ధర్మం అను, సనాతన ధర్మం అను, వైదిక ధర్మం అను, అంతా రిఫరింగ్ ఒకటే సబ్జెక్ట్. ఓకే.
సూపర్ అండి. మామూలుగా కొన్ని సందేహాలు గురుగారు, మీరు చాలా జర్నీ చేస్తుంటారు, చాలా మాట్లాడుతుంటారు, మోటివేట్ చేస్తుంటారు, చాలా మార్పులు కూడా వచ్చినాయని మీ ద్వారా విన్నాం మేము. అయితే ఇందులో మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు మీకు థ్రెటనింగ్స్ లేవా? మిమ్మల్ని వెంటబడేవాళ్ళు లేరా? మిమ్మల్ని గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసేవాళ్ళు లేరా? ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా విషయాలు మీరు ఏలెత్తి చూపించారు, చాలా ఖండించారు. ఆ విషయంలో మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? వాళ్ళు అంటే గత ప్రభుత్వంలో నా మీదకి సిఐడి కేసు పెట్టారు, తెలుసా నీకు? కేసు ఉందని తెలుస్తుంది కదా, అది తీశారు, ఈ గవర్నమెంట్ వచ్చి తీశారు. సో వాళ్ళు కేసు పెట్టడం, తిరుమలలో నన్ను హెరాస్ చేయడం, దర్శనానికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పెట్టడం, ఓకే, తిరుమలలో గోవిందనామని చెప్పిస్తుంటే అడ్డం పడడం, వెబ్సైట్లో నోటుకొచ్చినట్టు వాగేయడం, రాసేయడం, రకరకాలుగా. ఎందువల్లంటే నాకు ధర్మం కావాలి, వాళ్ళకి ఆ దైవం దగ్గర ధనం కావాలి. సో దొంగతనాన్ని కూడా చిన్నది పెద్దది అనేటువంటి లో ప్రొఫైల్ మెంటాలిటీతో వాళ్ళు జీవిస్తున్నారు. సో నేను బిలీవ్ చేసే విషయం ఏంటంటే నాతో దైవం ఉన్నాడు, నాలో దైవం ఉన్నాడు. రామదాస్ గారు ఏ విధంగా అయితే భావిస్తారో రాధామోహన్ దాస్ కూడా అలా భావిస్తున్నాడు. ఏంటంటే రక్షింపకున్నాను రక్షకులెవరింకా రామచంద్ర, నన్ను రక్షింపకున్నాను రక్షకులెవరింకా రామచంద్ర. సూపర్ అండి. మీరు దేవుడి మీద భారం వేసి మీ పని మీద చేసుకుంటున్నారు అంతే. కొంతమంది చూసేవాళ్ళు ఏమంటారంటే మామూలుగా ఇది చెప్తున్నా, విమర్శను కూడా సద్విమర్శని చూసేవాళ్ళు, లేకపోతే ఒక బౌన్సర్లను పెట్టుకుంటారనో, లేకపోతే శిష్యులను పెట్టుకుంటారనో, లేకపోతే ఇలా చుట్టూ వలయం పెట్టుకొని తిరుగుతారు రామని చూస్తారుగా మీరు. అనుకుంటే ఉపకారం లేదు కదా. ఇప్పుడు ఆయన ఎవరు నాకు తెలియదు. ఏం పేరు సార్ మీ పేరు? నాకు అసలు పరిచయం లేదు. ఇటు తాగేసి వచ్చాడు అనేస్తే ఎలాగండి? అలా అనేస్తే వెంటనే చెక్ చేయాలి కదా, నిరూపించాలిగా. అలా నాకు బౌన్సర్లు భగవంతుడే అంతే. నేను ప్రయాణం చేస్తాను, చూస్తారుగా మీరు. రైల్వే స్టేషన్లో ఒక్కడనే, ఎయిర్పోర్ట్లో ఒక్కడనే, బస్ స్టాండ్ అయినా ఒక్కడనే, బైక్ మీద వెళ్ళిపోతాను. అదే సందేహం, ఇంత ధైర్యంగా ఇలా లోపల ఉన్న వాడితో నేను కనెక్ట్ అయ్యాను, లోకంలో వాళ్ళతో కాదు. ఆల్రెడీ ఆన్సర్డ్ క్వశ్చన్ బట్ రిపీటెడ్. అది ఊహించుకోవడానికి. ఇప్పుడు జేబులో ఒక వస్తువు కనబడకపోవచ్చు, కానీ చుట్టూ ఎవరైనా ఉంటే కనబడతారు కదా కదా. ఇప్పుడు నేను బైక్ ర్యాలీ చేసాం ఎన్నో చోట్ల, వెళ్తుంటాం, అప్పుడు చుట్టూ మన వాళ్ళు ఉంటారు. మరి మామూలుగా నేను బుల్లెట్ తోలుకుని వెళ్ళిపోతాను, ఒక్కనే వెళ్తాను కదా. అంతే. ఓకే. రాధా మనోహర్ దాస్ గారి పబ్లిక్ లైఫ్ ఇది, ప్రైవేట్ లైఫ్ ఏంటి అంటే ఎలా గడిచింది డే అనేది ఒక అందరికీ ఉండే క్యూరియాసిటీ, పెద్ద విషయం ఏం లేదు. ఇప్పుడు రాత్రి 11 దాటిందా? 11:21. ఓకే. ఇప్పుడు వెళ్ళి కాలు చేతులు కడుక్కుని నేను దేవుడి దండం పెట్టి పడుకుంటా. పొద్దున్న లేచాక మాట్లాడిన ఇంకా. ఇప్పుడు రోజు ఇంకా ఫిక్స్డ్. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడాను కదా, పొద్దున్న మాట్లాడను కాక మాట్లాడను, ప్రశ్న లేదు. రైలు దిగినా మాట్లాడను. ఎన్ని గంటల వరకు అండి? మార్నింగ్ నేను చదువుకునేది ఉంటుంది, భగవద్గీత, జపము, ఆదిత్య హృదయం, శిష్టాష్టకం, పూజ, హోమం, ఇప్పుడు తిరుప్పావై, ఇలా చాలా ఉంటాయి. సో ఇవి అయ్యే వరకు, లేదు అట్లీస్ట్ తప్పదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా భగవద్గీత 12వ అధ్యాయం అది చదివితే కానీ నేను మాట్లాడను, అది ఫిక్స్డ్. ఓకే, అది మినిమం. ఈ మిగిలినవన్నీ ఇన్ని చేస్తాను, ఇంకా చాలా చేయాలి. అన్నీ కుదరకపోయినా అట్లీస్ట్ 10 వరకు మాట్లాడకుండా ఉంటాం. ఓకే. ఆ తర్వాత ఇంకా ఒక్క భోజనం చేస్తాను. చదవడం నాకు చాలా ఇష్టం, ఓకే. పాడడం నాకు చాలా ఇష్టం, ఒక్కటే భోజనం, వినడం అంతే. సింగిల్ భోజనంతో మీరు అంతే. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మీ ఎనర్జీ చూస్తుంటే ఒక మనిషికి ఉండాల్సిన ఎనర్జీ కాదు, 2-3 మనుషులకు ఉండాల్సిన ఎనర్జీ ఒక్కళ్ళ ఉందేమో అని అనిపిస్తుంది. ఏది ఇచ్చినా
భగవంతుడు ఇచ్చింది కదా. ఉమ్, ఉమ్, ఉమ్. ఇప్పుడు మీది 5వ ఇంటర్వ్యూ కదా, అని అనుకుంటా, నాకు తెలిసి. ఎరా 5th కదా, ఉమ్, ఉమ్, ఉమ్. 5th అంతే. ఉమ్, సో మరి నేను 8 కాకుండా వచ్చాను. ఉమ్, ఉమ్, సో కంటిన్యూ మోర్ దెన్ 3 hours మాట్లాడుతూనే ఉన్నా. ఉమ్, ఉమ్, ఉమ్. ఒక్కోసారి ఇలా ఇంటర్వ్యూలు 2 వరకు కూడా జరుగుతాయి. బా. ఉమ్, ఈ మామూలుగా అయితే నేను ఇంకా రేపు మధ్యాహ్నం వరకు ఇదే, ఉమ్. నీళ్ళు అయిపోతుంటే మళ్ళీ కాసుకుని పోసుకుంటా తాగుతుంటాను. మళ్ళీ మధ్యాహ్న భోజనం అంతే. అంతే. ఆ భోజనంలో మాత్రం ఏం తింటారు గురుగారు? అన్నం, కూర, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి అంతే. నిన్న ఏకాదశి కాబట్టి అది కూడా ఉండదు. మొన్న తిన్నాం, మళ్ళీ ఇవాళ తిన్నాం. అయితే ఇక్కడ ఒక సందేహం ఉంది గురుగారు. ఇప్పుడు గరికపాటి గారు, మన చాగంటి గారు వాళ్ళు కూడా ప్రవచనాలు, మంచి మాటలు, సమాజం కోసం ఉపయోగపడే మాటలు మాట్లాడుతుంటారు. అయితే ఒక సందర్భంలో భోజనం దగ్గర కావచ్చు, డైట్ విషయంలో కానీ కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గరికపాటి గారు మాట్లాడుతూ నాన్ వెజ్ ఎవరి అలవాట్ల వాళ్ళకి తింటే తప్పేంటి అని మాట్లాడారు ఆయన. కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తుంటారు, అసలు చేయకూడదు అని. ఈయనేమో ధర్మాన్ని మన ఇంటిపైకి ఎవడన్నా వస్తే మనం ఊరుకుంటాం, కొంచెం గట్టిగా ఉండొద్దు అని మాట్లాడతారు. మన ధర్మం జోలికి వస్తే మనం ఫైట్ చేయాలి కదా అని ఆయన మాట్లాడతారు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలని చెప్పి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నాన్ వెజ్ పైన తినొచ్చా తినకూడదు అనేది ఇంకో సందేహం ఉంది. నన్ను ఇప్పుడు నా అభిప్రాయం చెప్పాను, మళ్ళీ చెప్తాను. అవునా? గరికపాటి వారు ఉద్దేశాన్ని మనం గౌరవించాలి. ఆయన ఏదో మీరు మొప్పవరపు సింహాచల శాస్త్రి గారిని, వారిని కూడా ఇంటర్వ్యూ చేయండి. సింహాచల శాస్త్రి గారు చాలా జోవియల్గా, చాలా అందంగా, హృదయానికి హత్తుకునేలాగా వారు హరికథ చెప్తారు. వారు మేము శ్రీలంకలో కలిసి ప్రయాణం చేసాం, అప్పుడప్పుడు కలుస్తుంటాం. వారు అంటారు, కనీసం శనివారం అన్నా ఒరే మీరు ఆదివారం చాలా ముఖ్యమైన రోజు, ఆదివారం అంటే మొదటి రోజు అని అర్థం. స్త్రీ మధు మాంస తైలాని వర్జిత అని అంటుంది శాస్త్రం. ఓకే ఓకే. ఆదివారం నాడు నెత్తికి నూనె పెట్టుకోవడం, స్త్రీ సంగమం, మాంసం, మద్యం విడిచిపెట్టాలి అని చెప్తుంది ఆదివారం పూట. ఓకే. కానీ మన ధర్మనాశనం చేయడం కోసం ఈ బ్రిటిష్ గొర్రెలు సండేని హాలిడే చేసి ఆ రోజే ఈ చెడు అంతా చేయిస్తారు. మనం అలవాటు పడిపోయి సండే, వన్ డే, ఫన్ డే అని తయారైపోయాం. మనం ప్రపంచం మొత్తం అది మన ఇండియాలో కూడా ఆల్మోస్ట్ 70%, 90% మధ్యలో. చూడండి ఇప్పుడు, మామ రేపు సండే మామ అంటాడు. అంటే రేపు ఏదో ఒకటి తెచ్చుకోవాలి. వారు అంటారు, సింహాచల శాస్త్రి గారు, ఒక సండే అయినా మీరు మానేయండిరా, అది చాలా ముఖ్యమైన రోజు అని చెప్తూ, మీరు కావాలితే ముందు రోజు తీసుకోండి, లేకపోతే ఆ తర్వాత రోజు తీసుకోండి, సండే చేయకండి అని ఆయన చెప్పి, నేను ఇలా చెబితే వీడు గురువుగారు చెప్పారా సింహాచల శాస్త్రి గారు శనివారం కూడా తాగమన్నారు అని చెప్పకండిరా, అలాంటి వాళ్ళు తయారయ్యారు. మీకు అర్థమైందా? అవును అని ఆయన చాలా చాలా బాగా చెప్తారు, సరదాగా, ఆనందంగా. అలా ఆ ఉద్దేశం, మన గరికపాటి వారి ఉద్దేశం ఏంటి? కొట్లాడవలసిన వాడు బలంగా ఉండాలి, అందుకోసం తినేవాడు, అది ఉద్దేశం. తినమని ఆయన ప్రోత్సహించినట్టు కాదు. అదే టేక్ దట్ మూడ్ బిహైండ్ ద వర్డ్స్, నాట్ సింప్లీ వర్డ్స్. అలా నా అభిప్రాయం ఏంటంటే, నాకు మామూలుగా సమోసా ఇష్టం అండి. ఇప్పుడు తెస్తే తిన్నాను నేను. ఎందుకు తిన్నాం? ఆకలి వేసినా తిన్నాం. ఇంత మాట్లాడితే ఆకలి ఇదా? కానీ కంట్రోల్. నా నియమం ఏంటి? ఇది రాత్రి తినకూడదు. దాని సాక్ష్యం వాడే, అది హరిద్వార్. పాప వాడి దగ్గర ఆన్సర్ లేదు. నాకు చిలకడ దుంప ఉందా, స్వీట్ పొటాటో ఇష్టం. అమ్మ చేసి పెట్టేది ఆవిడ ఉన్నప్పుడు. సరే, అది కనబడింది హరిద్వార్లో, కానీ రాత్రిపూట తినాలి. కానీ తినడానికి నా దగ్గర రీజన్ లేదు. తినడానికి లేదు ఏంటంటే, బాగుందా, 40 రూపాయలు 30 రూపాయలు ఇస్తే ఇచ్చేస్తాడు, తినేయచ్చు. రీజన్ ఏంటి? పొద్దునుంచి మీరు ఏం తినలేదు, ఇప్పుడు తినచ్చు, అలాంటి రీజన్ కావాలి. నా దగ్గర రీజన్ లేదు, తినలేదు. కొనేసుకొని రేపు మార్నింగ్ తినేసి, మీరు తినాల్సిన టైం తినేస్తే అయిపోయా అంటే అప్పటికి అది ఉండదు కాబట్టి. ఓకే ఓకే. అలాంటిది. ఇప్పుడు వీళ్ళు పొద్దున్న దోశలు వేసుకున్నారు,
మా స్వామి వేయనా అన్నాడు. అప్పుడే అన్నాను, భోజనంలోనే తిన్నాను. మీకు అర్థమైందా? అర్థమైంది నాకు. నేనంట మాంసం విషయంలో కూడా అది నీకు నీడైతే తిను, దీనికోసమే తినకూడదు. ఎస్, మీకు అర్థమైందా? అర్థమైంది. ఎందుకు తినకూడదంటే నీకున్న హక్కే భూమి మీద అన్ని ప్రాణులకు ఉంది. మొన్న ఒక వీడియో చూశాను, బాధపడగలం, ఏం చేయగలం, అది వీడియో పెట్టాడు వాడు ఎవడో. మేక కడుపుతో ఉంది, ఆ మిషన్లో నరికారు, దాని తల అలా వెళ్ళిపోయింది, దాని బాడీ పడింది, పడగానే దాని కడుపులోంచి చిన్న బిడ్డ బయటకు వచ్చింది. దాన్ని తీసి పక్కన పెట్టాడు వేరే మేకల దగ్గర. అది అలా కాసేపటికి నిలబడింది, మళ్ళీ తీసుకెళ్ళాడు, దాన్ని కూడా వేసేసాడు. 9 hours. అబ్బా. ఎందుకండి? అందుకే న్యూటన్ మహానుభావుడు ఏమన్నాడంటే, ఈ భూమి మీద ఈ 2 కాళ్ళ వాడు లేకుండా ఉంటే భూమండలం చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు. దానికి రుజువు కోవిడ్. కోవిడ్లో ఈ 2 కాళ్ళ వాళ్ళు ఎక్కువ మంది లోపల ఉన్నారు కాబట్టి ఇంట్లో 4 కాళ్ళవన్నీ ప్రశాంతంగా తిరిగినాయి. చెక్ చేయి, ఆ వీడియోస్ చూడు. ప్రూఫ్ అవునే కదా. ఉంది. నేను బృందావనం ప్రతి సంవత్సరం వెళ్తాను కదా. అవి వెళ్ళినప్పుడు మామూలుగానే యమున నల్లగా ఉంటుంది తెలుసా. యముడి చెల్లెలు కదా, యముడి పేరు కాలుడు. హిందీలో కాల అంటే ఏంటి అర్థం? నలుపు. యమున మామూలుగానే నల్లది, కానీ బృందావనంలో వచ్చే యమున ఢిల్లీ నుంచి వస్తుంది. ఢిల్లీలో యమునలో ఏం కలుస్తాయి? సర్వచెత్త కలుస్తుంది. అది కాకుండా ఆ బృందావనం డ్రైనేజీలు కూడా దీనికి కనెక్ట్ అయి ఉంటాయి. మీరు నమ్మండి, 25 ఏళ్లలో 1-2 సార్లు యమునలో స్నానం చేయకుండా నీళ్ళు జల్లుకుని వచ్చాను. మాకు అతి ముఖ్యం, అతి ముఖ్యం. ఎందుకు యమున అలా పాడైపోతుంది? మనుషుల యొక్క నిర్లక్ష్యం కదా. ఎప్పుడో అంటే సందర్భం అసందర్భం కాదు, పనికి వస్తుందని చెప్తున్నా. చెప్పండి. కావేరి ఎక్కడ? శ్రీరంగం. స్నానం చేయాలి, ఎంత చెత్త అంటే సబ్బులు, ఆ పైన కాగితాలు, కొన్ని విడిచిన బట్టలు, రకరకాల చెత్త. ఒక ఆయన ఫోటో పెట్టాడు, ఎంత బాగుందంటే, అంటే దాన్ని నేను అక్కడ ఉదాహరించాను. క్లీన్గా ఉన్న ఒక నది విదేశాల్లో, అన్క్లీన్గా ఉన్న నది మన దేశంలో. ఈ 2 ఫోటోలు పెట్టి, వేర్ రివర్ ఈజ్ సీయింగ్ యాజ్ ఎ రివర్, వేర్ రివర్ వర్షిప్ యాజ్ ఏ గాడెస్ అని మన దేశం ఏమో గాడెస్ పెట్టి, ఇదేమో అది పెట్టి. నదిని నదిలా చూసే దేశంలో శుభ్రంగా ఉంది, నదిని దేవతలా చూసే దేశంలో ఇలా ఉంది. అసలు నదిని దేవతలా చూడడం, పుస్తకాన్ని దేవతలా చూడడం, డబ్బుల్ని దైవంలా చూడడం, అన్నాన్ని దైవంలా చూడడం అంటే రెస్పెక్ట్ కదండి. రెస్పెక్ట్. నువ్వే పుణ్యం వస్తుందని చెప్పి ములిగేసి అక్కడ బట్టలు ఉతికేసి అక్కడ షాంపూ పెట్టేసి ఎవరికి చెప్పాలి? ఎంత మారాలి? చాలా, ఎంత కాదు, రూట్స్ నుంచి మారాలి. అది మారాలంటే ఎవరు నేర్పాలి? అందరూ, ప్రతి ఒక్కళ్ళు. అమ్మ నేర్పాలి, నాన్న నేర్పాలి, మాస్టర్లు నేర్పాలి, స్కూల్లో టీచర్లకి బాధ్యత రావాలి. కానీ టీచర్లు కూడా దిగజారిపోయి ఎస్వి యూనివర్సిటీలో తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు జీతంగా తీసుకుంటూ వాడెవడో తండ్రి వాడెవడో అని అక్కర్లేని బైబిల్ దరిద్రం అంతా గోళ్ళ మీద రాసి, ఈ దరిద్రానికి కారణం ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ఆర్ టీచింగ్. మామూలుగా ఎక్కువ మార్కులు వచ్చినోడు గొప్పోడు, కానీ మన దేశంలో ఎక్కువ మార్కులు వచ్చినోడికి ఇక్కడ అవకాశాలు రాకపోవడం వల్ల వాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. అవునా? కొందరు విదేశాలకు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడే నాశనం అయిపోతూ ఉంటారు అవకాశాలు రాక. మీరు లాస్ట్ టైం ఫైట్ చేసే గురుగారు కొన్ని కాజెస్ కోసం, కొన్ని కారణాల కోసం
2024 తర్వాత మిడ్లో జూన్లో అనుకుంటా కొత్త గవర్నమెంట్ వచ్చింది. దాని తర్వాత మార్పులు ఏమైనా కనిపిస్తున్నాయి? ఇప్పుడు సంవత్సరాల్లో ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా మీరు ఫైట్ చేసిన కారణాలకి? మీరు చూడొచ్చు కదా ఫలితాలు ఏమన్నా దక్కినాయా? మీరు ఇప్పుడు తిరుమల ప్రసాదం బాగుంది నేను చెప్తే ఏం పెద్ద విషయం కాదు, నువ్వు చెప్పినా పెద్ద విషయం కాదు. బాగుందని ఎవరు చెప్పారు? అంబటి రాంబాబు కూడా చెప్పాడు కదా. అవును, ఎస్, వీడియో చేశారు కదా మరి. అవును, అన్నద ప్రసాదం కూడా బాగుంది మరి కదా. అంటే ఇప్పుడు నేను చెప్పడం నువ్వు చెప్పడం కాదు కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా. బాగుందని అనాలి. క్యూ లైన్ విషయంలో చాలా వర్క్ జరగాలి. నేను 2-3 సార్లు చైర్మన్ గారితో చర్చించాను. నెక్స్ట్ మంత్ ఇంకొక ఆలోచన ఉంది, దాని డిస్కషన్ ఉంది. ఏదో తిరుపతిలో సభ పెట్టాలి ఆలోచన ఉంది. ఇంకా చాలా ఇంప్లిమెంట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఓకే. ఇంకొకటి గురుగారు, చాలామందిలో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకుంది మన మనోహర్ దాస్ గారు, రాధా మనోహర్ దాస్ గారు ఎయిమ్ ఏంటి, అసలు గోల్ ఏంటి, ఈయన గోల్ ఏంటి, ఈయన పర్పస్ లేకుండా ఇదంతా చేస్తున్నారా అనేది ఒకటి వస్తుంది. మీకు కంపేర్ చేస్తూ ఇంకొక కంపారిజన్ చేస్తున్నారు. మన యోగి గారు ఉన్నారు కదా, యోగి గారు లాగా పొలిటికల్ మోటివ్ ఏమైనా ఉంది అనేది వాదన వస్తుంది. మీ మనసులో ఏముంది? లేదు నాన్న, నాకు అలాంటి కోరిక తీరిక రెండు లేవు. మీరు నమ్మండి, జస్ట్ 5 రోజుల క్రితం నేను నారాయణి అమ్మ దగ్గరికి వెళ్ళాను. ఎక్కడ? వేలూరు బంగారు టెంపుల్. ఈరోజు అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన ద్రౌపది ముర్ము గారు అక్కడ ఉన్నారు. ఇవాళ అమ్మ పుట్టినరోజు, రేపు 3వ తారీఖు జనవరి. నేను అమ్మతో దాదాపు 2 గంటలు స్పెండ్ చేశాను. నారాయణి అమ్మ అక్కడ స్వామీజీ అమ్మ అనే పిలుస్తారు. నన్ను ఎవరైతే పరిచయం చేశారో అమ్మకి, వారు స్వామీజీ మీరు అమ్మని ఏదైనా కోరుకోండి అనుగ్రహిస్తుంది అని చెప్పారు. నేనేమడిగాను, అమ్మ చిన్నప్పటి నుంచి చాలా పుస్తకాలు కలెక్ట్ చేశాను, అవన్నీ డబ్బాల్లో బాక్సుల్లో ఉన్నాయి, చదువుకోవడానికి టైం కావాలి, అది బ్లెస్ చేయమని అడిగాను. ఇంకా నేను పాటలు, పద్యాలు, శ్లోకాలు ఈ పుస్తకాల్లో ఉన్నవన్నీ పాడాలి, అవి నా కోరికలు అంతే. అలాగే మీరన్న దానికి ఆల్రెడీ 3 years క్రితం ఎప్పుడో రిప్లై ఇచ్చాను. సరే, చాలాసార్లు చెప్పాను, ఆయన మళ్ళీ చెప్తా. ఇప్పుడు నాలాంటి వాడు మీకు నోన్ పర్సన్ కాబట్టి ఏదో సపోర్ట్ ఉంటుంది, ఉంటారు అని అనుకుంటారు. అనుకోవడం అనేది ఊహ, నిజం కాదు కదా. ఇప్పుడు నీకు కారు ఉందా? ఉంది గురుగారు. నాకు లేదు. నీకు ఇల్లు ఉందా? ఇంకా లేదు, వస్తుంది, ప్లానింగ్. నాకు లేదు, ఆశలు కూడా లేవు. ఎందుకని? ఇదొక అద్దిల్లు, నేను ఉండేది ఒక అద్దిల్లు. నేను ఏది చెబుతానో అది జీవిస్తా. నేను ఉల్లి వెల్లుల్లి తిన్నాం, మేము కాఫీ టీలు తాగాం, ఒక్కపొడి ముక్కుపొడి ఉండదు, ఇంకా మాంస మధ్యాలు అసలు ఉండవు. అదే నేను ఎప్పుడో అడిగిన ప్రశ్న పొలిటికల్ ఎంట్రీ అన్న మాటలకి నేను చెప్పిన సమాధానం ఏంటంటే, నేను వార్డు మెంబర్ కూడా గెలవనని చెప్పాను. అదేంటి అన్నారు. ఎట్లా గెలుస్తావు? హిందువులు ఓట్లు వేస్తే గెలుస్తావు, కానీ 2 రాష్ట్రాల్లో హిందువులు ఉన్నారా? రెడ్లు ఉన్నారు, నాయుళ్ళు ఉన్నారు, కాపులు ఉన్నారు, కుమ్మరులు ఉన్నారు. మొత్తం లేదు, కులం ఉందంటారు. లేకపోతే నాయి బ్రాహ్మణులు ఉన్నారు, లేకపోతేనేమో ఇంకా విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, లేకపోతే ఇంకా 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 హిందువులుగా భావించి హిందుత్వం కోసం పనిచేస్తే నాలుంటి వాడు సుఖంగా చదువుకుంటాడు. అది కావాలి నాకు. ఓకే, దట్స్ మై. ఓకే, నేను మౌనం చేస్తా అని చెప్పాను కదా. మొన్న కర్నూలులో చాలామంది వచ్చారు, ఫోటోలు దిగారు, అలా అలా నేను బొమ్మలు నిలబడ్డాను అంతే. మధ్యాహ్నం 1:30కి మైక్ ఇచ్చినప్పుడే నా మౌనం వదిలిపెట్టి, ఈ మౌనం నేను 5 days, 10 days, 15 days, 20 days చేశా. నెక్స్ట్ టార్గెట్ 1 month. ఓకే, ఈ మౌనం ఉన్నంత అదే మౌనం టైం అంతా కూడా బుక్స్కి కేటాయిస్తున్నారు, అన్నీ చదువుకోవాలి. ఇంక 1 month కోసం నేను 5-6 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా. ఓకే, అర్థమైందండి. ఓకే, సో ఓకే, మీకు ఎలా గురువు గారు, మీరు
అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నారు, అన్ని ప్రాంతాల్లో మాట్లాడుతున్నారు. ఎలా మీరుగా వెళ్తారా, లేకపోతే మిమ్మల్ని ఎవరన్నా రండి గురువు గారు మా దగ్గర మీరు మాట్లాడండి అంతే కదా, నేను ఎంకరేజ్ చేయండి? నేను వెళ్ళను. నీకు అర్థమయ్యేలా చెప్తాను, ఊరికే సింపుల్గా. నన్ను ఎవరైనా పిలిస్తే వాళ్ళు మనుషులు, నన్ను వదిలేస్తే దేవుళ్ళు. ఓకే, అర్థం కదా? అర్థమైంది. మరి అలా వదిలేస్తేనే కదా నేను చదువుకోగలను. బట్ వాళ్ళకు ఎంత కొంత ఉపయోగపడేది మాట్లాడడం చెప్తున్నారు కదా. అందుకోసమే నా కంఠాన్ని, నా శరీరాన్ని నేను శ్రమ గురి చేసి వెళ్తున్నాను. ఇప్పుడు ఎంత టూర్ ఉందంటే వచ్చే మే దాకా ఉంది. బా, మే వరకు. ఇప్పుడు ఏదో డెంటల్ రాత్రి ఏదో వెళ్ళాం, వాళ్ళకు 5 రోజులు టైం ఇవ్వాలి. మేము ఆలోచిస్తున్నాం ఎప్పుడు ఇవ్వాలి, డెంటల్ డాక్టర్, డెంటల్ సంబంధించిన వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి. మే తర్వాత చెప్పండి, ఇంక మే తర్వాత చెప్పాలి, ఏం చేస్తాం వాళ్ళు చెప్తున్నాను. అలాగా మనం ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఒక ఈ డిసెంబర్ నెలంతా హైందవ సమ్మేళనం కార్యక్రమం పెట్టారు. అందరూ అవే డేట్లకు పిలుస్తారు. ఒకే రోజు ఒకే ఊళ్ళో 3-4 చోట్లకి వెళ్ళగలనా? ఒకే డేట్లో హెలికాప్టర్ పెట్టినా వెళ్ళలేం కదా. ఈ నెలలో నేను చెప్పిన ఎస్ఎల్ కంటే నోలే ఎక్కువ. ఏం చేయను? అందరూ పిలుస్తారు. పొద్దున సాయంత్రం ఎన్ని చోట్లకి వెళ్తాను? 2 చోట్లకి వెళ్ళచ్చు, 3 చోట్లకి వెళ్ళచ్చు. అవునవును, అందుకనే ఎక్కువ వెళ్ళలేం కదా. అవును. అసలు కాబట్టి నా ప్రయత్నం, నా ఉద్దేశం, నా మోటో, నా మూడ్, నా యాటిట్యూడ్ ఏమిటంటే చాలా గొప్ప నేలలో పుట్టాం, చాలా గొప్ప వాళ్ళు పుట్టిన నేలలో పుట్టాం. వాళ్ళు ఎందుకు పుట్టారు, వాళ్ళు అలా ఎలా జీవించారు, మనం ఎందుకు పుట్టాం, మనం ఎలా జీవిస్తున్నాం, మన మూలాలు ఎందుకు మర్చిపోయారు, అది గుర్తు చేయడం. అది నా పర్పస్ ఆఫ్ ట్రావెలింగ్ ఆర్ స్పీకింగ్ ఆర్ గివింగ్ ఇంటర్వ్యూ ఆర్ సమ్ టైమ్ కాంట్రవర్షియల్, వాట్ ఎవర్ ఇట్ మే బి. నీ క్వశ్చనే కాదు, నన్ను తిట్టే వాళ్ళ క్వశ్చన్ కూడా నా దగ్గర ఆన్సర్ ఉంది. ఐ హ్యావ్ ఆన్సర్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్పాన్సర్. నాకు స్పాన్సర్ భగవంతుడు మాత్రమే. మీకు తెలుసు కదా, నేను ఎక్కడ ఇలా చేయి పెట్టను, తెలుసు కదా. ఎవడైనా నా మీద ఈ మతం మారి గతం మరిచిపోయినటువంటి నీతి లేని జాతి నోటికొచ్చినట్టు వాగుతూ ఉంటారు కదా, వీడియోలు పెట్టి నన్ను తిడుతూ, అరే ఒరే ఇందాక కూడా కొన్ని విన్నారా, మీరు వినలేదు, నోటికొచ్చి వాగుతారు కదా. నేను కింద కామెంట్ పెడతాను, నెంబర్ ఇచ్చేస్తాను. నన్ను అలా ఏదైనా నోటికొచ్చిన అబద్ధం వాగేస్తే నెంబర్ ఇచ్చి, మీరు అన్న మాటలు నిరూపించకపోతే మీరు 10 మంది పుట్టినట్టే అని పెడతాను. 10 నెంబర్లు పెడతాను, నా ఫోన్ నెంబరు, ఈ కామెంట్ పెడతాను. కానీ రారు. ఇప్పుడు నేను వీడు తాగేసినట్టున్నా అనేస్తే అయిపోయిందా? ఉట్టినే నింద వేసేస్తే నిరూపించు. నేను 26,000 వీడియోలు చేశా, మోర్ దెన్. నేను నిరూపించగలను నేను మాట్లాడిన వాటిని. కాబట్టి నోటుకొచ్చినట్టు నింద వేయకండి, నిరూపించగలిగితే నింద వేయండి, అంతే, సింపుల్. ఇవన్నీ చూస్తున్నప్పుడు కోపం రాదా గురుగారు మీకు? కోపం, బ్లాస్, కసి ఇట్లాంటివి ఏం రావా? కసి కాదు, నేను మీకు ఇందాక నేను మీరు లేరు కదా అప్పుడు, అతను పొద్దున్న ఫోన్ చేశాడండి, నేను మౌనం కదా, మరి నేను మాట్లాడలే. అతను మాట్లాడుతున్నాడు, సరే ఆ భాషని మీకు పరిచయం చేయడం కోసం రికార్డ్ చేశాను. ఓకే. అసలు ఇప్పుడు అతను ఎవరో నా పరిచయం లేదు కదండి. పరిచయం లేని వ్యక్తి నన్ను అలా తిట్టగలిగాడు అంటే అతనికి ఏమెక్కింది? బైబిల్ ఎక్కింది. తెలుగువాడు అంటే తిక్కన గుర్తుండాలి, అన్నమయ్య గుర్తుండాలి, నన్నయ్య గుర్తుండాలి, పోతన గుర్తుండాలి, బ్రహ్మనాయుడు గుర్తుండాలి, పాపారాయుడు గుర్తుండాలి, అల్లూరి సీతారామరాజు గుర్తుండాలి, స్వామి జ్ఞానానంద గుర్తుండాలి.
కందుకూరి వీరేశలింగం గారు గుర్తుండాలి, టంగుటూరి ప్రకాశం పంతులు గారు గుర్తుండాలి, పింగళ వెంకయ్య గుర్తుండాలి. కానీ వీడికి ఏ గుర్తు లేదు, కానీ వాడికి పేరు కూడా లేదు. వాడి పేరు ఏం పెట్టాను చూడండి, హనుమాన్ జంక్షన్, పేరు చెప్పుకోలేని పిరికిపాపి. పేరు అడిగితే చెప్పడు, వాళ్ళ నాన్న పేరు అడిగితే చెప్పడు, అమ్మ పేరు అడిగితే చెప్పడు. ఎందుకు అలా దిగజారాలి? నాకు కోపం వస్తుంది, అది ఆవేదనతో కూడిన కోపం. వీళ్ళు ఎందుకు దిగజారాలి? ఇప్పుడు కారులో వచ్చావు, బండి మీద వచ్చావు, కారులో వచ్చావు. నీకు ఎవడైనా ఎందుకు వచ్చింది కారు, వేస్ట్, మా టీవీఎస్ 50 ఉంది, 1984 బండి తీసుకో అంటే ఎలా చూస్తాను? చూస్తావు కదా, ఎవడ రైడ్ అని. అది ఇంత గొప్ప ధర్మాన్ని విడిచిపెట్టి ఓ దరిద్రంలోకి వెళ్ళిపోయి వాడు స్వదేశంలో స్వభాషవాన్ని, స్వధర్మం వాడిని వాడు వ్యతిరేకిస్తున్నాడు, వాడు తిడుతున్నాడు, వాడు దిగజారిపోయాడు. వాడి పేరు చెప్పుకోడు, వాడి పేరు జోసెఫ్, అది చెప్పుకోడాడు. ఏం లేదు గురుగారు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న అన్నీ కూడా కరెక్టు, కాకపోతే వీటిని ఆచరించడానికి టైమే లేనట్టు పరిగెడుతుంది జీవితం ప్రతి ఒక్కళ్ళది. వాళ్ళకి సజెషన్ మీరేమి ఇస్తారు? ఒక స్పేస్ తీసుకోవాలి, దీనికి కొంచెం టైం కేటాయించాలి, దీని గురించి ఆలోచన రావాలి, ఆలోచించాలి అంటే? చాలా మంచి ప్రశ్న నాన్న. ముందుగా ఒకసారి అయిపోయి చాలా వాల్యుబుల్ ప్రశ్న. దీనికి సమాధానం శంకర్లు వారు చెప్పారు. ఆదిశంకర్లు, బాల్యావస్థ క్రీడాసక్త తరుణీస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త కోపిన బ్రహ్మన్ అసక్త. బాల్యంలో ఆటలతో, యవ్వనంలో స్త్రీల వెనకాల, వృద్ధాప్యంలో అప్పుడు అసలు అమీర్పేటలో ఫ్లాట్ కొని ఉంటే భలే ఉండేది, అప్పుడు అసలు మనం అనవసరంగా ఊళ్ళో పొలం అమ్మేశాం, చింత. ఇది శంకర్ల వారు 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. ఇలాంటి చింతలు చేస్తున్నాడు. అప్పుడేమో ఆటల మీద ఆసక్తి, తర్వాత స్త్రీల మీద, తర్వాత ఈ చింత. అంతే, కోపిన బ్రహ్మణ ఆసక్త అంటే ఎవడు మోక్షం పొందుదామని దాని మీద ఆసక్తి లేదు అని బాధపడ్డారు. అలాంటి బాధలోంచే అన్నమయ్య కీర్తనలు వచ్చినాయి, అలాంటి ఆవేదనలోంచే రామదాస్ కీర్తనలు వచ్చినాయి, అలాంటి ఆవేదనలోంచే శేషప్ప కవి యొక్క నరసింహ శతకం వచ్చింది. ఇప్పుడు ఎవరైనా ఆ పరుగు దేనికి పరిగెడుతున్నారని ఒక్కసారి వాళ్ళు కూర్చోవాలి. అందుకని నువ్వు చాలామందిని ప్రేమించు, వద్దని చెప్పను, కానీ ముందు నిన్ను ప్రేమించుకో. ఇప్పుడు నాకు సమోసా ఇష్టమై కూడా ఎందుకు తినలేదు తెలుసా? నాకు సమోసా కంటే నేను ఎక్కువ ఇష్టం కాబట్టి. నువ్వు 4 AM బిర్యానీ తింటున్నావంటే నీకంటే దరిద్రుడు ఎవడూ లేడు. నిన్ను నువ్వే ప్రేమించుకోని దరిద్రుడు నువ్వు. లోపల బ్లోటింగ్ వస్తుంది, అది అరగదు, పక్క వాళ్ళకి ఇబ్బంది, నీకు ఇబ్బంది. యూ సపోజ్ టు రిమైన్ బ్యూటీ, యూ షుడ్ పెర్ఫార్మ్ యువర్ డ్యూటీ, బట్ యూ బికమ్ ఏ ఫ్యాటీ. నీ ఆయుర్దాయం గోయింగ్ టు బి లూటీ కదా. నీ మీద నీకు ప్రేమ ఉంటే రాత్రి తింటావా, అర్ధరాత్రి తింటావా? జొమాటో వాడు పంపితే, స్విగ్గీ వాడు పంపితే ఎందుకు తింటావు? అవును కదా. కాబట్టి నీవు మనస్సుతో మాట్లాడాలి, నువ్వు కాసేపు నీతో గడుపు. స్వామి వివేకానంద చెప్పలే, రోజు అద్దం ముందు నిలబడండి, కాసేపు ఓ గొప్ప వ్యక్తి మీకు కనబడతాడంటారంట కదా. వాల్యుబుల్ సార్. ఎవ్రీబడి. మీరు భక్త కన్నప్ప సినిమా చూడండి, కొత్తగా సుమా పాద్ది. సో భక్త కన్నప్ప సినిమాలో బాలయ్య అని ఉండేవారే, అవును, పెద్ద యాక్టర్. ఆయన శివుడు. కన్నప్పతో చెప్తారు, 3వ కన్ను శివయ్యకే కాదు మన అందరిలో కూడా ఉంటుంది, అది లో వెలుగు. మనం కొంత సాధన చేస్తే దాన్ని మనం కనిపెట్టచ్చు అంటారు. గరికపాటి వారు కొంచెం కటువుగా చెప్పిన, సాగంటి వారు తీగా చెప్పిన, సామవేదం వారు శాస్త్రాన్ని గుద్ది చెప్పిన, రాధామోహన్ గారు బద్దలు కూడా చెప్పిన దీని అర్థాలు, దీని వెనకాల ఆవేదన ఏమిటంటే ఇది చాలా వాల్యుబుల్ నాయన.
నిన్న సిడ్నీలో క్యాండీ బీచ్లో అవును 2 పందులు 2 డజన్ల మందినేమో చంపేసింది. అవును ఆ బొకడా బుక్లు ఏవో ఎక్కినాయి వాళ్ళ మైండ్లోకి. నాకు కనబడే వ్యక్తిని ప్రేమించకపోతే దేవుడు లేడని నేను అంటలే. వాడికి ఒక పేరే ఉందా? వాడిని ఇంకో పేరుతో పిలవకూడదా? ఇప్పుడు ఆయన పేరు ఏంటి అసలు నాకు తెలియదు. ఏం పేరు? నేను మర్చిపోయాను సార్. సో వాట్? ఈయన ఫోన్ చేస్తాడు నాకు. మొన్న వచ్చారు కదా ఒక ఆయన కెమెరామెన్, బాగున్నాడు ఆయన అని అడిగాను. తప్పేమన్నా ఉందా? లేదు, ఆయన మీద ప్రేమ ఉండబట్టి కదా బాగున్నారా అని అడిగాను. అలా ప్రేయర్ అంటే ఏంటి? భగవంతుడితో కనెక్ట్ అవ్వడం. అది నువ్వు చెప్పినట్టే ఎందుకు చేయాలరా బాబు? నేను ఓమని ప్రే చేస్తా, రామని ప్రే చేస్తా, గోవిందాన్ని ప్రే చేస్తా, ఓం నమశివాయని ప్రే చేస్తా. కానీ నువ్వు దరిద్రుడివి. నువ్వేదో డిసైడ్ చేసావు, నువ్వేదో డిజైన్ చేసావు, ఓ పరికమాల బుక్ రాసావు. ఆ బుక్ ప్రకారమేనా? అక్కడ అసలు దైవత్వం ఏముందరా బాబు? మీ మతాల్లో ఆడవాళ్ళకి ఎంత గౌరవిస్తారా మీరు? మాకు తెలియదా? సంఖ్యలు ఈ రోజుకి కూడా వేసి అమ్ముకునే రకాలు, 9 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్లల్ని కుమ్ముకునే రకాలు తెలుసా? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ పాలనలో కొత్త రూలు 9 ఇయర్స్ క్యారీ మ్యారీ ఎక్కించే లారీ. గొప్ప చట్టాలు. అదేదో అంటాడే బ్రహ్మానందం, ఏదో అంటారేంటి గొప్ప సాంప్రదాయం కట్టుబాట్లు. అది అన్నమాట. అది ఏం నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర? ఏం నేర్చుకోవాలి? ఆడెవడో క్రిస్మస్ ప్రేయర్ ఈ క్రిస్మస్కి ప్రేయర్ చేస్తున్నారు, ఏదో చేసాం అది పెద్ద లారీ వేసుకొచ్చి చంపించాడు. మళ్ళీ వాళ్ళిద్దరూ మొన్న మానవత్వం స్టార్ తెలుసా మీకు? మీకు మెగాస్టార్ తెలుసు, సూపర్ స్టార్ తెలుసు, ఇంకా రెబల్ స్టార్ తెలుసు, కానీ మీకు మానవత్వం స్టార్ తెలియదుగా. ఆవేశం స్టార్ పాప ఎప్పుడు వినలేదు నాన్న, పాప ఎలా పెట్టాను బాగుంది. సో మానవత్వం స్టార్ అంటే అతను రాజమండ్రి వచ్చి ఆడెవడో తాగిపోతూ చచ్చిపోతే అది మంటికి వెళ్ళిపోతుంది అన్నాడు. ఓకే ఓకే అతను మానవత్వం. నీకు ఎల్లుగుద్దులేవా, నువ్వు స్మార్ట్ అని మాకు తెలదేంటి? అలాగే ఆవేశం స్టార్ అంటే ఏంట్రా పప్పు సారు తినే మీకే అంత ఉంటే మొక్క కక్క తినో మాకెంత ఉంటుంది అని అది చెప్తాను. గొడ్డు మాంసం తినే మా క్రైస్తవులకి ఎంత ఉంటుంది అని వాడు. ఏదో పెద్ద బ్రిటిష్ వాళ్ళు ఏదో వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఏదో చేస్తే పుట్టినట్టు. ఆడి పేరు ఎరిపప్ప ఏంట్రా? ఎర్రప్ప. అతనే చెప్పాడు, మేము చెప్పలేదు. కానీ అది బాగుండదని పాస్టర్ డగడై అని పెట్టుకున్నాడు అతను. అసలు ఇప్పుడు అలా ఈ నీతి లేని దరిద్రులకు వాయిస్ ఎందుకు సార్? ఇప్పుడు దొంగోడు మూసుకుని ఉండాలి. ఇప్పుడు ఈ దొంగోడు రిజర్వేషన్ అడుగుతున్నాడు. వాళ్ళు దేవుడు చవటానికి చెప్పినట్టేగా. వాడు అన్ఫిట్టు, వాడి దగ్గర ఏం శక్తి లేదు, మా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాల్సిందే, హిందువుల ట్యాక్సుల్లోంచి అనే కదా దాని అర్థం. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రపంచ నాశనంలో పుస్తకాల పాత్ర అని ఓ బుక్ రాస్తే అందులో 3 పుస్తకాలు ఉంటాయి. కోట్ల మందిని చంపేసినాయి 3 పుస్తకాలు. కోట్ల మందినే. నీగ్రోస్ ఇప్పుడు కూడా తెలుసా మీకు? సోడాను కొట్టు ఒకసారి. ఈ సూడు పిన్నమ్మగాళ్ళు మాట్లాడట్లేదు. ఏ గొర్రెనన్నా ఖండించమని చెప్పు. పాస్టర్ ఏడుస్తున్నాడు రా, ఎవ్రీడే వీఆర్ కమింగ్ టు ద అని చెప్పి రోజు మేము ఎవ్రీడే వీఆర్ కమింగ్ టు ద గ్రేవ్ యార్డ్ రోజు చంపేస్తున్నారు. ఆ వీడియో చూడొచ్చు, వెరీ పెయిన్ఫుల్. చిన్న పిల్లలు. ఆడు పందిగాడు వాళ్ళు పట్టుకుని గొయ్యి తీసి పట్టేసాడు లైవ్లో. చిన్న పిల్లలు. దేనికి? వాళ్ళల్లో దేవుని చూడలేదాడు, వాడిది ఏదో వేరే మతం, అందుకనే వేసేయాలి. ఆవేశం స్టార్ కనబడ్డావు, మానవత్వం స్టారు కనబడ్డావు. కాబట్టి మనకి ఆదర్శం ఎవరు? వేమన. మన వేమన. మనకు ఆదర్శం ఎవరు? మన వీరబ్రహ్మేంద్ర స్వామి, మన రాఘవేంద్ర స్వామి, మన ప్రహ్లాదుడు, మన అన్నమయ్య, మన ఆదిశంకర్లు, మన రామానుజులు, మన మధ్వాచార్యులు. వీళ్ళు మనకు ఆదర్శం. చాలా అద్భుతంగా చెప్పారు. జీవహింస మానండి, జీవహింస మానండి, జీవుల మీ వలె ప్రేమించండి, జీవహింస మానండి.
జీవహింసతో బతికేవాడు శివుని మెప్పు కనలేరండి. జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి, జీవహింస మానండి. ఎవరు చెప్పారు? నాగయ్య గారు వేమనగా అద్భుతంగా పండించారు. ఇది కదా ప్రపంచం ఫాలో అవ్వాలి. ఇలాంటి పాట ఎక్కడన్నా చర్చిలో మసీదులో పాడమను, మొత్తం ప్రపంచం సెట్ అయిపోద్ది. అవుద్దా? ప్రపంచంలో ఎక్కువ స్లాటర్ హౌస్లు ఎక్కడున్నాయి? శాంతి మతం, ప్రేమ మతం ఉన్న దేశాల్లో. ప్రపంచంలో ఎక్కువ ఆయుధాలు ఎక్కడ తయారవుతాయి? ప్రేమ మతం, శాంతి మతం ఉన్న చోట్ల. ప్రపంచంలో ఎక్కువ వ్యభిచారం ఎక్కడ జరుగుద్ది? ప్రేమ మతం, శాంతి మతం ఉన్న చోట్ల. ప్రపంచంలో ఎక్కువ ట్రాఫికింగ్ అంటే తెలుసా? అమ్మాయిలు ఎత్తుపోవడాన్ని ఇంగ్లీష్లో అంటారు. ఎక్కడ జరుగుద్ది? ప్రేమ మతం, శాంతి మతం ఉన్న చోట్ల, ఆ దేశాల్లోనే. ప్రపంచంలో ఎక్కువ క్రైమ్ ఎక్కడ జరుగుద్ది? ప్రేమ మతం, శాంతి మతం ఉన్న దేశాలు. మామూలుగా ప్రేమ ఉన్న చోట, శాంతి ఉన్న చోట ఆయుధాలతో పని ఉందా? లేదుగా. మరి అలాంటప్పుడు పాలస్తీనాకి ఇజ్రాయెల్కి యుద్ధం ఎందుకు? అంతేగా. ఎందుకు అమెరికా ఆయుధాలు తయారు చేస్తుంది? ప్రేమ మతం కదా, అవునా? కాబట్టి నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ప్రేమ మతంలో ప్రేమ అంత ఉంది, శాంతి మతంలో శాంతి అంత ఉంది. ఒక హిందూగా నువ్వు, నేను, ఆయన, ఆయన ఇక్కడున్న 6 చెప్తాం. దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు. అగ్రి కదా? అగ్రి కదా? దైవాన్ని ఏ రూపంతో అయినా కొలవచ్చు, ఎవరైనా ఒప్పుకుంటాం. మాకు అక్షరాలతో ఇబ్బంది లేదు, చెప్పగలం కదా. లక్షల కోట్ల మంది హిందువులు చెప్తారు, గుళ్ళో చెప్తారు, మసీదులో, చర్చిలో కూడా ఈ మాట చెప్పేస్తే మొత్తం ప్రపంచం ప్రశాంతమైపోతుంది. ఓకే, కానీ చెప్పను, మేము చెప్పిన 2 అక్షరాలతో ఎందుకు పిలవాలి? దేవుడు అంత మూర్ఖుడా? గాడ్ ఈజ్ వెరీ వ్యాస్ట్, నాట్ వేస్ట్, మ్యాగ్నానిమస్ అంటారు ఇంగ్లీష్లో. చాలా గొప్పవాడు దైవం. ఇప్పుడు చిన్న పిల్లవాడు నాన్నని నాన్న అనలేడు, డాడీ అనలేడు, అంటే ఏదో అంటాడు అంతే, కానీ అర్థం అదే. కొట్టేస్తావేంటి? చంపేస్తావా? అర్థం అదే. భగవంతుని ఓం అని పిలుస్తాం, రామ్ అని పిలుస్తాం, శివ అని పిలుస్తాం. నీకు నచ్చింది నువ్వు పిలుచుకో. నువ్వు చెప్పిన 2 అక్షరాలు ఎందుకు పిలవాలరా మూర్ఖుడా? అందుకే స్పష్టంగా చెప్తాను నేను. మూర్ఖ మతములు నశించుగాక, మూఢ మతములు నశించుగాక, ఎడారి మతములు నశించుగాక, పైశాచిక మతములు నశించుగాక, అవినీతి మతములు నశించుగాక, వ్యభిచార మతములు నశించుగాక, ప్రపంచ నాశనం కోరేటువంటి ఎడారి మతములు, పాషాణ మతములు నశించుగాక. పోనీ ఎప్పుడైనా ఎనీ రిలీజియన్ రమ్మని చెప్పండి. ప్రపంచంలో హిందువులు ఎప్పుడైనా ఎక్కడైనా దాడి చేశారా? 5 years నుంచి ఎవరు రాలేదని చెప్పారు. ఎందుకు వస్తాడు? ఎందుకు వస్తాడు చెప్పు. పోనీ నేను అడిగిన దాంట్లో తప్పు ఏమైనా ఉందేమో చెప్పండి. సారీ చెప్తాను, అది కూడా చెప్తున్నా. 26,000 వీడియోల్లో నా దోషం ఉంటే నేను సారీ చెప్తా. చూడు, నా చర్చికి రా అంటాడు కదా, నేను చర్చికి వస్తా, రసీదు ఇవ్వగలను, మసీదుకి రాగలను. ఎందుకంటే ఇక్కడున్న మసీదు అయినా చర్చ్ అయినా మన మట్టితోనే కట్టారు. ఇక్కడున్న క్రైస్తవుడైనా ముస్లిం అయినా మన వాళ్ళకే పుట్టారు. మూలం ఎక్కడే. ఎవడో జ్ఞానం అయితే మేళం తయారైంది తప్ప. జేమ్స్ ఫాదరు జాక్సన్ ఫాదరు జిప్సన్ ఫాదరు జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే. గతమంతా మనదొక్కటే. గతం మరిచిన వాళ్ళు మతం మారారు, నీతి లేని వాళ్ళు మతం మారారు, భీతి చెందిన వాళ్ళు మతం మారారు. కాబట్టి స్వధర్మం చాలా గొప్పది. ఈ స్వధర్మం ప్రపంచానికి శాంతినిస్తుంది, ప్రపంచానికి ఆనందాన్ని ఇస్తుంది, వైరాగ్యాన్ని ఇస్తుంది, భక్తిని ఇస్తుంది, ముక్తినిస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. మనం ఒక్కడమే చెప్తాం. కాబట్టి మేము అడిగేది ఏంటంటే, ఎవడైనా మాతో డిబేట్కి రావాలనుకుంటే వాడు రాజ్యాంగబద్ధంగా ఆ మతస్థుడని నిరూపించుకోవాలి. వాడి పూర్వీకుల పేర్లు కూడా వాడి గ్రంథంలో ఉండాలి. వారు తమ పూర్వీకులు హిందువులు కాదు అని నిరూపించగలగాలి. సర్టిఫికెట్లో వాళ్ళు ఏ మతం అదే రాయబడి ఉండాలి. తమ పూర్వీకులు గొప్పవారు అని చెప్పగలగాలి.
వందే మాతరం జనగణమన పాడగలిగి ఉండాలి, జాతీయ జెండాకి శాల్యూట్ చేయాలి, మతం కంటే నాకు దేశమే ముఖ్యం అని చెప్పగలగాలి, ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు ఉన్నా వాటన్నిటికంటే మనుషులే నాకు ముఖ్యం అని చెప్పగలగాలి, మతం కంటే మానవత్వమే ముఖ్యం అని చెప్పగలిగి ఉండాలి, కులం వాడకూడదు. నువ్వు మతం మారేవు కదా, నీ కులం ఏంట్రా? సాల్మోన్ రెడ్డి, తినకరా గడ్డి. ఇఫ్ యు ఆర్ సాల్మోన్ నో మోర్ తోక కదా. అలాగే నాకు, నా పూర్వీకులకు, నా దేశానికి, నా కుటుంబానికి, ఎడారి మతాలకి అసలు సంబంధం లేదు అని నేను చెప్పినట్లుగా నువ్వు కూడా చెప్పగలగాలి. కానీ నా పేరు సతీషు, మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం, నేను క్రిస్టియన్. ఎలా అవుతావు నువ్వు దొంగ అవుతావు అంతే. నువ్వు క్రిస్టియన్ ఎందుకు అవుతావు? సి ఫర్ చీటింగ్, సి ఫర్ క్రిస్టియానిటీ. అలా కాకూడదు. ఇలా ఏ గొర్రె అయినా చెప్పగలిగితే వెంటనే ఫోన్ చేసి రాగలరు. గొర్రె మతానికి మన దేశానికి ఉన్న సంబంధం ఏదైనా 3 ఆధారాలు ఉంటే చూపించాలి. రాజ్యాంగబద్ధ, న్యాయబద్ధ, నైతికత కలిగిన ఏ గొర్రె పుత్రుడైనా డిబేట్కి రావచ్చు అని పెట్టి కింద ఒకటి పెట్టాం. కింద చూడు ఎర్ర అక్షరాలు బాగుంటుంది. కింద లాస్ట్ చూసాను చదువు. మీ జన్మకి అవద్దంటారా అని చెప్పేసి పెట్టారు. ఎలా అవుద్ది? ఇప్పుడు ఇందాక ఇంటర్వ్యూలో అతన్ని అడిగాను, వందే మాత్రం పాడి వీడియో పంపించాను. పోనీ అది చేయలేవు, బైబిల్లోదే ఓ పేజీ తీసి పంపను. నువ్వు పరిశుద్ధం అన్న బుక్కేగా, మా సొంతం కాదుగా. అది కూడా చేయలేదు. అలాంటి మతము ఈ దేశానికి ప్రమాదం, ఈ ప్రపంచానికి ప్రమాదం. అక్కడ చర్చిలు అమ్మేస్తున్నారు, వాళ్ళు ఏమో ఉమ్మేస్తున్నారు. కాబట్టి ఈ రెండింటి నుంచి ప్రపంచం రక్షించబడుగాక, ప్రపంచ శాంతి వర్ధిల్లుగాక, భారత్ భవిష్యత్తు బాగుండుగాక, సనాతన ధర్మం వర్ధిల్లుగాక. ఓకే, సూపర్ గురుగారు. మీకు చాలా టైం ఇచ్చారు, అర్ధరాత్రి అయినా కానీ. లాస్ట్గా ఒక సందేహం అడిగి క్లోజ్ చేస్తాం ప్లీజ్. దాని మోక్షం గురించి మాట్లాడారు కదా, ఒక సేయింగ్ ఉంది, కామిగాని వాడు మోక్షగామిగాడు అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు ఎవరైనా సరే, సాధువులైనా పరిత్యాగులైనా ఎవరైనా, కొంతమంది ఏమో సంసార జీవితంలో అనుభవించిన తర్వాత చెగించి పరిచయించి సన్యాసి లైఫ్ ఇలా వస్తుంటారు, కొంతమంది ఏమో పుట్టుకతో వస్తుంటారు. మీరేంటి గురుగారు? మీరు ఎలా ఎప్పుడు ఇటు ఆకర్షింపబడ్డారు? నేను 17 years ఉన్నప్పుడే ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. అప్పుడు RSSలో జాయిన్ అయ్యాను. ఓకే, నాకు చెప్పానుగా పుస్తకాలు పెచ్చా, ఇప్పటికి కూడా, ఈరోజు కూడా చదివాం మేము. ఎంత ఛాన్స్ ఉంటే అని చదువుతాను. అలా నాకు ఒక స్నేహితుడు పుస్తకం ఇచ్చాడు. ఆ పుస్తకం పేరు ఆత్మసాక్షాత్కార శాస్త్రం, అట్ ఏజ్ ఆఫ్ 22. ఓకే ఓకే. ఆ పుస్తకం నాకు అర్థమైంది. నేను గుడ్డిగా చదవలే. ఓ 2 పేజీలు 3 పేజీలు చదవడం, ఆ బుక్ ఇచ్చిన వాడితో ఏంట్రా ఎలా ఉంది, ఎలా చెప్పండి అయినా అని వాడితో వాదించడం. ఇలాగే అర్ధరాత్రి దాకా. ఇది 30 ఏళ్ళ క్రితం, 28 ఏళ్ళ క్రితం ఇలాగే వాదించేవాడిని అర్ధరాత్రి దాకా వాళ్ళ ఇంట్లో మేడ మీద. వాడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి, సో మళ్ళీ నేను కన్విన్స్ అయిన తర్వాత ఇంకా చాలా బుక్స్ చదివేశాను. లైఫ్ అంటే కారు కాదు, లైఫ్ అంటే బైక్ కాదు, లైఫ్ అంటే బట్టలో చొక్కా లోపల తోయడం కాదు, లైఫ్ అంటే జుట్టు బాగా పెంచుకుని ఇలా అనుకోవడం కాదు, లైఫ్ అంటే మోక్షం పొందడం, లైఫ్ అంటే భగవంతుని పొందడం, జస్ట్ అంతే. నేను అప్పుడు ఇంకా అన్ని విడిచిపెట్టాను. అప్పుడు ఇస్కాన్లో జాయిన్ అయ్యాను. సో ఒక 20 ఏళ్ల క్రితం నేను ఇస్కాన్లోంచి బయటకు వచ్చి, మరి నేను కేవలం కృష్ణ భక్తి మాత్రమే అయి ఉంటే ఇస్కాన్లో ఉండొచ్చు. కానీ నేను చాలా టాపిక్స్ మాట్లాడాలి, చాలా విషయాలు చర్చించాలి. సో నా పరిధి విస్తృతంగా ఉంటుంది కాబట్టి నేను ఇస్కాన్ నుంచి బయటకు వచ్చేసాను. అక్కడ అనుమతించరా ఇట్లాంటివి? అంటే ఇప్పుడు వెళ్ళడానికి అలా కాదండి. ఇప్పుడు అది ఒక పర్టిక్యులర్ ఫిలాసఫీ మీద నడుస్తుంది. వీ షుడ్ గో త్రూ. సో నేను ఇప్పుడు ఏ ఇస్కాన్కైనా వెళ్తాను, దర్శనం చేసుకుంటాను, ఉంటాను, ప్రసాదం తింటాను, పార్టిసిపేట్ చేస్తాను, ఉత్సవాల్లో వెళ్తాను. అంతవరకు నా ఆధ్యాత్మిక బంధం కొనసాగుతుంది, అంతవరకు. ఓకే గురుగారు, అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ నాన్న, హరే కృష్ణ. థ్యాంక్ యూ నాన్న.